తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినటువంటి సంఘటన శనివారం చోటు చేసుకుంది. అయితే శనివారమే విద్యార్థులంతా కూడా ఉన్నత అధికారులకు తెలియజేశారు. విద్యార్థి సంఘ నేతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ స్పందన కార్యక్రమంలో కూడా ఆ ర్యాగింగ్కి గురైనటువంటి జూనియర్స్ అంతా కూడా స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలిసి వాళ్ళ జరిగినటువంటి ర్యాగింగ్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ర్యాగింగ్ అనేది విద్యార్థుల మధ్య కాదు, ఒక ప్రొఫెసర్ దగ్గరుండి సీనియర్ల దగ్గర నుంచి ర్యాగింగ్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. మనతో పాటు విద్యార్థి సంఘ నేతలంతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇది సంఘటన? ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి ఎలా వచ్చింది? ఓం గురుభ్యో నమః. రాష్ట్రంలో ఈరోజు ఎస్వి యూనివర్సిటీ పేరుగాంచినటువంటి యూనివర్సిటీ శనివారం రోజున ఒక సీనియర్ చేతుల మీదుగా జూనియర్స్కి ర్యాగింగ్ చేయమని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడి చెప్పడం అనేది ఒక చర్చాంచనీయ అంశం. మన రీసెంట్గా సోషల్ మీడియాలో చూసాం, వైజాగ్లో ఒక లెక్చరరే స్టూడెంట్ని హరాస్మెంట్ చేస్తూ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక హెచ్ఓడినే విద్యార్థులు ర్యాగింగ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించి విద్యార్థుల మరణాలకి, విద్యార్థుల మానసిక క్షోభకు గురయ్యేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి హెచ్ఓడీలని, ప్రొఫెసర్లని, లెక్చరర్లని తక్షణమే విధుల నుంచి తొలగించేసి విద్యార్థులు న్యాయం చేయాలి. అదేవిధంగా శనివారం రోజున జరిగినటువంటి సంఘటన మూలంగా ఎంతో మానసిక క్షోభకు గురైనటువంటి ఆలోచన విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోయినటువంటి స్థాయిలో వాళ్ళు ఏం చేశారంటే వినతి పత్రాన్ని మన ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా వీసీ గారు కూడా అందజేయడం జరిగింది. కానీ ఈరోజు పరిణామాలు ఎలా ఉన్నాయంటే విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది యూనివర్సిటీకి వస్తే పోలీసులందరూ కూడా వచ్చేసి విద్యార్థులను చెల్లాచెదురు చేయడం జరిగింది. అలాగే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈరోజు మేము అక్కడ ధర్మస్థానం ముందు పెట్టడం జరిగింది. ఆ ధర్మాసనంలో రెక్టార్ గారు, అలాగే రిజిస్టర్ గారు, అలాగే స్థానిక డిఎస్పీ గారు వారందరూ కూడా అక్కడ కూర్చొని ఈ కమిటీని ఏర్పాటు చేసి తక్షణం ఏం చర్యలు చేపట్టాలని చేశారు. అందులో ఏం రాశారో మనకైతే క్లియర్ తెలియదు. మేమైతే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒక బీసీ సంఘం తరఫున ఖచ్చితంగా రేపు విధులలో అదే ప్రొఫెసర్ కొనసాగుతూ క్షమాపణ చెప్తాము, అది చెప్తామని చెప్పేసి విధుల్లో ఉంటే మేమైతే ఊరుకునేది లేదు. విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా ఇదే ఎస్వి యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ ముందర భారీ ఎత్తున విద్యార్థులందరినీ తరలించి వీలైతే రాస్తా రోకోలు చేసి కూడా మేము విద్యార్థులు న్యాయం చేయడానికి ముందు చూపు చూస్తామని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో తెలియజేసుకుంటా ఉన్నాను. చెప్పండి, అంటే ఎవరైతే జూనియర్స్ విద్యార్థులు ఉన్నారో ఆ అమ్మాయిలు మీకు ఏమైనా తెలియజేస్తారు అంటే ఎటువంటి ర్యాగింగ్ జరిగింది? మేము జూనియర్స్తో మాట్లాడామండి. అక్కడ థర్స్డే అంటే పోయిన వారం థర్స్డే రోజున వాళ్ళ ఇంటరాక్షన్ క్లాస్ అని చెప్పి సీనియర్స్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి సైకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే స్టాఫ్ ప్లస్ హెచ్ఓడి అందరూ క్లాస్కి రావడం జరిగింది. వాళ్ళని ఒకరినొకరు పరిచయం చేసుకోండి అని చెప్పి వాళ్ళని సీనియర్స్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళని సీనియర్స్ మధ్యలోకి వెళ్ళి మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి అని చెప్పి వాళ్ళని ర్యాగింగ్ చేయడం, మీరు డ్యాన్సులు వేయండి, వాళ్ళ స్టూడెంట్స్ మేము ఇలా చేయమని నిరాకరిస్తే ముద్దు పెట్టండి, ఏం తప్పేముంది ముద్దు పెడితే అని అంటాము. తర్వాత వెళ్ళిపోయి మీరు సీనియర్స్ మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ర్యాగింగ్ చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా హెచ్ఓడి సారు విశ్వనాథ్ రెడ్డి గారండి, హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి గారు సైకాలజీ డిపార్ట్మెంటు. ఇక్కడ సైకాలజీ డిపార్ట్మెంట్లో మేము మాట్లాడిన అమ్మాయిలు కూడా మొత్తం విశాఖపట్నం నుంచి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటున్న అమ్మాయిలు. ఇక్కడ యూనివర్సిటీ, ఇంత పెద్ద యూనివర్సిటీలో మనకు అందరూ అండగా ఉంటారు, సేఫ్టీ ఉంటుంది అని చెప్పి వచ్చి అంతంత దూరాలు వచ్చి ఇక్కడ ఒక నమ్మకంతో విద్యాలయాల్లో చదువుకోవడానికి వస్తారండి. ఇప్పుడు పరిస్థితులు కూడా బయట బాలేవన్న సంగతి అందరికీ తెలుసు. ఇటువంటి డేంజర్ పరిస్థితుల్లో ఇంత నమ్మకంగా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఒక ఆసరాని ఇవ్వాల్సింది, ఒక భరోసాని ఇవ్వాల్సిన ప్రొఫెసర్లే ఈ విధంగా చేస్తే అమ్మాయిలు ఇంకెక్కడ తలదాచుకోవాలి? ఇంకా మాకు సేఫ్టీ ఎక్కడుంది? మేము ఎంతో నమ్ముకొని వచ్చిన ఈ యూనివర్సిటీలోనే మాకు సేఫ్టీ ఇవ్వకపోతే ఇంకా మాకు ఎక్కడ సేఫ్టీ ఉంది? కనుక వెంటనే వీటికి పాల్పడినటువంటి హెచ్ఓడిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి, అలాగే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ అలాగే స్టాఫ్ నిజంగా జరిగిందా లేదా అనే వాస్తవాన్ని బయటపెట్టి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్ఓ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కూడా యూనివర్సిటీ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో
విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే విద్యార్థి నేతలంతా కూడా మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, పోలీస్ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకుని అసలు ఈ ర్యాగింగ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఆ ప్రొఫెసర్ ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే మాత్రం ఏదో క్షమాపణలతో వదిలేస్తే కుదరదంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సైకాలజీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ జూనియర్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను 6 మందిని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పిల్లలు తన రూమ్కు నిన్న సండే రోజు 2:30 PM గంటలకు తీసుకొని పోయేసేసి డ్యాన్సులు వేసి పాటలు పాడమనేసి అరేంజ్ చేసి నిలబెట్టారంట. మేము చెప్పినట్లు చేయకపోతే మీ మార్కులు తగ్గిస్తాము అని చెప్పి అరేంజ్ చేశారనేసి ఇష్యూ. దాని మీద సుపీరియర్ ఆఫీసర్స్ నిర్ణయం తీసుకొని చెప్తారు. ప్రధానంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ప్రొఫెసర్ పేరు ప్రస్తావిస్తున్నారు. ఆయన ఇప్పుడు మీరు విచారించారు, కలిసారా? అవి ఇంకా కమిటీ విల్ టేక్ డెసిషన్ అండి. ఇప్పుడు ఏదైతే విద్యార్థి సంఘాలు జరిగినటువంటి ఆ ర్యాగింగ్ పట్ల పూర్తిగా పోలీసులు మాత్రం పూర్తిగా విచారణతో కొనసాగిస్తున్నారని చెప్పాలి. అసలు ఇంత పెద్ద యూనివర్సిటీలో ఎంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఎస్వి యూనివర్సిటీ అనేక మంది, దాదాపు 4,000 నుంచి 5,000 మంది విద్యార్థులంతా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి యూనివర్సిటీలో ఈ రకంగా ర్యాగింగ్ అన్నది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇది ఒక కలకలం రేగిందని చెప్పాలి. ఎందుకంటే యూనివర్సిటీ అన్నది ఎంతో, అదిలోనూ ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి ర్యాగింగ్ చేపట్టడం అనేది నిజంగా ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన చెప్పాలి. మీరు చెప్పండి, అంటే పోలీస్ అధికారులు మనం మాట్లాడించడం జరిగింది, పూర్తిగా మేము విచారిస్తున్నాం అనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. మీ డిమాండ్ ఏంటి విద్యార్థి సంఘ నేతలుగా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు కాబట్టి ఈరోజు విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయమని ప్రోత్సహించాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఆ హెచ్ఓడిని తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో విద్యార్థులు బాధ్యతలకి న్యాయం చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కూడా వాస్తవాలన్నీ కూడా బహిరంగంగా అందరికి విద్యార్థులు తెలియజేయాలి. ఏదైతే కమిటీని నీరుగార్చే ప్రయత్నం చేయకూడదని మా యొక్క డిమాండు. ఎవరైతే బాధ్యత వహితంగా వ్యవహరించాల్సిన విశ్వనాథ్ రెడ్డి గారే ఈ విధంగా ప్రోత్సహించడం ఈరోజు ప్రొఫెసర్లందరూ కూడా సిగ్గు చేయటానికి కూడా మేము బాధపడుతున్నాం. ఎందుకంటే చదువు చెప్పే గురువులే ఈరోజు ర్యాగింగ్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టమని ప్రోత్సహిస్తున్నారంటే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఇంకా ఎవరికి విద్యార్థులు ఎక్కడ పోయి చదువుకోవాలి, ఎక్కడ సరైన చదువుని అభ్యసించేదానికి విద్యార్థులు అవకాశాలు కల్పించేది. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి, అయ్యా విశ్వవిద్యాలయాల్లో ఏదైతే జరుగుతున్నాయో అన్నిటిపైన మీరు ఒకసారి దృష్టి పెట్టండి. మీరు దృష్టి పెడితే ఇలాంటివన్నీ కూడా జరగవు. కానీ మీరు దృష్టి పెట్టకుండా ఈరోజు వీసీనే ఈరోజు 3 రోజులు అవుతుంది, 1.5 సంవత్సరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు యూనివర్సిటీ రిజిస్టర్ వీసీని నియమించిపోవడం చాలా ఇది సిగ్గుసేటు. అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న వీసీ గారు నియమించారు, అయినా కూడా వీసీ గారు ఈరోజు లేరు, ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న అధికారులే దాని మీద యాక్షన్ తీసుకోమంటే అధికారులు కూడా చేయలేతేసే పరిస్థితి కనపడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులకి ఏదైతే శోభని అనిపించారో బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా అందరినీ పిలుచుకొచ్చి అందరు నాయకుల్ని ఒక చోట సమకూర్చి ఈరోజు ఎస్వి యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ని ముట్టడిచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా చెప్పండి, ఏదైతే యూనివర్సిటీలో ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించి కమిటీలు కూడా ఉంటాయి. అయితే ఈ కమిటీలు కానీ ఏదైతే విద్యార్థులకు కౌన్సిలింగ్ లాగానో ఇలాంటి నిత్యం కూడా ఒక ప్రక్రియ జరగాలి యూనివర్సిటీలో. అలాంటిది ఇక్కడ ఉందా ఎస్వి యూనివర్సిటీలో లేదా? యూనివర్సిటీలో ర్యాగింగ్ కమిటీ లేదనేది చాలా దుర్వినియోగం. ఎంతోమంది అనేక మంది విద్యార్థులు, ఒక 4,000 నుంచి 5,000 మంది విద్యార్థులు ఉన్న యూనివర్సిటీని ఒక ర్యాగింగ్ కమిటీ లేకపోవడం అనేది దుర్భాగ్యం. మొదటిది మేము వైస్ ఛాన్సలర్ గారు కానీ, రిజిస్టర్ కానీ, రెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే హెచ్ఓడి గారు ఉన్నారో ఒక హెచ్ఓడి ర్యాగింగ్ చేయొచ్చు, మీరు సైకాలజీ స్టూడెంట్స్ మీరు చేయండి అని ప్రోత్సహించిన హెచ్ఓడిని వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే విద్యార్థులే చెప్పారు, ఎవరు సెకండరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మీడియా లోపల విద్యార్థి సంఘాల ముందర చెప్పారు, స్టూడెంట్స్ ముందర చెప్పారు, రెక్టార్ గారి ముందర చెప్పారు, రిజిస్ట్రార్ గారి ముందర కూడా ఒకటే చెప్పారు, మాకు హెచ్ఓడి గారు చెప్తేనే మేము చేశాము అనేది చెప్పారు. ఆ హెచ్ఓడి గారు ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ రెడ్డి గారు ఆయన కూడా ఒప్పుకున్నారు, ఎవరి దగ్గర రిజిస్టర్ గారి దగ్గర ఒప్పుకున్నారు, రెక్టర్ దగ్గర కూడా నేను చేయించాను తప్పు అయిపోయింది అనేసి ఒప్పుకున్నారు. ఇంకా ఆయనే ఒప్పుకున్న తర్వాత చర్యలు తీసుకోండి అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
అది ఎప్పుడు జరిగింది? అది ఆయన వచ్చి ఒప్పుకోవడం ఇవాళ సాయంత్రం జరిగిందే? ఎప్పుడు జరిగింది? ఇవాళ అది కూడా ఎప్పుడురా జరిగిందంటే స్టూడెంట్స్ వెళ్తానే అక్కడ రెక్టర్ గారు ఆఫీసులో కూర్చొని అడగతానే స్టూడెంట్స్దే తప్పు ఉంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్సే చేశారు అని చెప్పారు. విద్యార్థి సంఘాల నాయకుల్ని ఎవరిని అనుమతించకుండా లోపలికి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి అడ్డుకుంటూ మమ్మల్ని, అది కూడా మళ్ళీ వాళ్ళు లేదు మేము అడ్డుకోలేదు అనేది కూడా చూపిస్తారు. మా దగ్గర వీడియోతో సహా ఉంది, ఇది కూడా చూడొచ్చు. పోలీసులు గారు కూడా ఎంత విద్యార్థి సంఘాలని ఎలా చూస్తున్నారు, పోలీసు గారు ఎలా చూస్తున్నారు. అలాగే ఇదండి వైస్ ఛాన్సలర్ గారికి వాళ్ళు ఇచ్చిన వినపం అర్జీ గారు కూడా పాస్ చేశారు. ర్యాగింగ్ గురైనటువంటి విద్యార్థులు రాసిన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇదండి లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చారు. దీనిపైన చర్యలు తీసుకొని ఇప్పుడు హెచ్ఓడి తప్పు చేయలేదు అంటే మనం ఏమన్నా దానిపైన ఎంక్వైరీ చేయాలా, దాన్ని చర్చలు జరపాలా అనేది ఉంటుంది. హెచ్ఓడి గారే ఒప్పుకున్నారు కదా, స్టూడెంట్స్ నేను చేశాను తప్పు అయిపోయింది అనేసి ఒప్పుకున్నారు కదా, స్టూడెంట్స్ చెప్తున్నారు కదా, ఇది పబ్లిక్గా తెలుస్తుంది కదా, విద్యార్థి సంఘాలకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కళ్ళ ముందరే కనబడుతుంది కదా. దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోండి. దీన్ని ఎందుకు మీరు ముసుగు కప్పుతున్నారు? విద్యార్థి సంఘాల నాయకులు లోపలికి పోకముందు కూడా ఒకటే వాళ్ళు చెప్పారు, విద్యార్థులే తప్పు చేస్తారని. విద్యార్థి సంఘాల నాయకులు ఎప్పుడైతే పోయి అక్కడ డిమాండ్ చేస్తారో రెక్టర్ గారు ఇప్పుడు ఉన్న అప్పారావు గారు కానీ రిజిస్టర్ గారు భూపతి నాయుడు గారిని అప్పుడు వాళ్ళు హెచ్ఓడి కూడా తప్పు ఉందనేది మెన్షన్ చేశారు. దానికి ముందు ఎక్కడ మెన్షన్ చేయలేదు. విద్యార్థి సంఘాలు రాకున్నంత వరకు దాన్ని మేనేజ్ చేస్తుండే వాళ్ళు, ఒకవేళ మీరు రాకుండా ఉంటే మేము రాకుండా ఉండింది అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే మేము రాకుండా ఉండిందంటే మేము వచ్చిన తర్వాత ఒకటి చెప్పారు, రాకముందు ఒకటి చెప్పారు. అది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు కూడా మేము ఎందుకురా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే చర్యలు తీసుకోవాలనేది కూడా విద్యార్థి సంఘాలు ఎందుకురా డిమాండ్ చేస్తున్నాం, ఒకటే కారణం, విద్యార్థులను భయపెడుతున్నారు. మాకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులకు స్టార్టింగ్లో అన్ని విద్యార్థులు అందరూ చెప్పడం ఏమిరంటే చేశారు ఇలా జరిగిందని. మళ్ళీ కాసేపటికే ఎప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు రెక్టర్ ఆఫీసులోకి ఎప్పుడైతే అనుమతించిన తర్వాత మేమందరము వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పిన అదే కొంతమంది విద్యార్థులు చేయలేదు ఇట్లా అనేది కొంతమంది చెప్పడం. దీనిపైన ఎందుకు ఆయన గారు హెచ్ఓడి గారే ఒప్పుకున్నారు కదా, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా. విద్యార్థులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరికైతే ర్యాగింగ్ జరిగిందో వాళ్ళు చెప్పారు, ఏంది ఇట్లా పలానా మాకు ర్యాగింగ్ జరిగింది, మాకు చాలా ఇబ్బందిగా ఉందనేది విద్యార్థులు చెప్పారు. ఎవరైతే ఎటువంటి ర్యాగింగ్ చేస్తారని చెప్పారు మీకు? పాటలు పాడించడం, ఏమన్నా ఇన్ని డ్రెస్ బాగా ఇట్లా కిందలు చేయడం, ర్యాగింగ్ అనేది కూడా వాళ్ళని మనం కన్ఫామ్ పలాంది ఇదే చెప్పారు అనేది కూడా మెన్షన్ చేయలేం. ఎందుకంటే వాళ్ళని రేపు పొద్దున విచారణలో తీసుకుంటామన్నారు. వాళ్ళని అడిగితే అనేది కూడా క్లియర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒకటే, మాకు ఇట్లా పాటలు పాడియడం, ఇలా ముద్దులు పెట్టడం, ఇలా చేశారు అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ విక్టిమ్స్ రేపైతే ఎవరైతే ఎంక్వైరీ పోలీసు గారు డిఎస్పీ గారు కూడా చెప్పారు, రేపు విచారణ జరిపిస్తాము, దీనికి సపరేట్ కమిటీ వేపిస్తాము, దీనిపైన చేయిస్తామన్నారు. దాన్ని బట్టి మేము కూడా ఎన్ఎస్యూఐ నుంచి ఒకే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే హెచ్ఓడి గారు ఉన్నారో ఇట్లా ప్రోత్సహిస్తారు, ర్యాగింగ్ని ప్రోత్సహించే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలనేది కూడా ఎన్ఎస్యూఐ గారు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు. చూస్తున్నాం ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో జరిగినటువంటి ర్యాగింగ్ మాత్రం చాలా దుర్మార్గం అని చెప్పాలి. ఎందుకంటే అందులో ఒక ప్రొఫెసరు చెప్పి మరి ఒక సీనియర్తో చెప్పి మీరు ర్యాగింగ్ చేయండి పర్వాలేదని చెప్పడం నిజంగానే ఇది చాలా నీచమైనటువంటి సంస్కృతి అని చెప్పాలి. అందులోనూ ఆ విద్యార్థులంతా కూడా ఎంత మనోవేదన గురై ఉంటారు, అంతా కూడా స్పందనకి వెళ్ళి తెలియజేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడిందంటే వాళ్ళు ఎంత క్షోభకు గురై ఉంటారు అనేది ఒకసారి మనం నిజంగానే చాలా బాధేస్తుందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా విద్యార్థి సంఘ నేతలు మాత్రం ఎవరైతే ఆ ప్రొఫెసరు నేను చేయించింది వాస్తవాన్ని ఒప్పుకున్న తర్వాత అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపేదో క్షమాపణ చెప్పిస్తాం, ఇంకోటి చేస్తామంటే కుదరదు, రేపు పెద్ద ఎత్తున కూడా మేము నిరసన తెలియజేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తిస్థాయిలో డిఎస్పీ పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకున్నారని హామీ ఇచ్చారు. వేచి చూస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా రేపు యూనివర్సిటీ పరిధిలో మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, ఎస్వి యూనివర్సిటీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.